హైదరాబాద్ గుంతుపల్లిలోని అవంతి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో 2025 ఫ్రెషర్స్ వేడుకలు ఘనంగా జరిగాయి. సీనియర్ జూనియర్ విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ లక్ష్మణ్, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పేద విద్యార్థుల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆటంకంగా మారిందని లక్ష్మణ్ అన్నారు. విద్యార్థులు డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా దేశ ప్రగతి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. తొమ్మిది మందితో మొదలైన అవంతి గ్రూప్ నేటికి 5 లక్షల విద్యార్థులకు 34 ఏళ్లుగా అత్యున్నత అవకాశాలు కల్పిస్తోంది. అవంతి ఇంజనీరింగ్ కళాశాల నుంచి బయటకు వెళ్లిన విద్యార్థులు వివిధ రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని అవంతి గ్రూప్ వ్యవస్థాపకులు అవంతి శ్రీనివాస్ అన్నారు. పేద విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలపడమే అవంతి సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. 34 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులకు, కళాశాల బృందానికి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యా సంస్థలు ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో నూతన విద్యార్థులకు పరిచయ కార్యక్రమం పేరు మీద ఈ సంస్థ 9 మంది విద్యార్థులు ప్రారంభించి ఈరోజు 20,000 మంది విద్యార్థులు ప్రతి ఏటా దాదాపు 5 లక్షల మంది చదువుకొని ఇంజనీరింగ్లో మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా రాణిస్తూ ఉన్నారంటే అవంతి శ్రీనివాసరావు గారు ఒక గొప్ప విద్యావేత్తగా, రాజకీయవేత్తగా సమాజానికి వారు సేవలు అందిస్తూ ఇవాళ మన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కంటున్న కళలు సాకారించారు. రెండు రాష్ట్రాలు ఒక రాష్ట్రంలో 20,000 మంది విద్యార్థులు, మనకు 5 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు దాకా 35 సంవత్సరాలు చదువుకుంటున్నారు. వాళ్ళలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతం, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు. వారి దేశాల్లో మంచి ఉన్నత స్థానంలో చాలా సంతోషం. మిగిలిన కార్పొరేట్ కాలేజెస్ కూడా మంచి విద్యార్థులు మెరిటోరియస్ స్టూడెంట్స్ రిక్రూట్ చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళకి మెరిట్లోనే ఎడ్యుకేషన్ అవంతి ఎప్పుడు కూడా నా క్లాస్కి ఏంటంటే ఒక యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరి మనం అడ్మిట్ చేసుకుని వాళ్ళకి మంచి ఉన్నతమైన విద్య ఇచ్చి వాళ్ళ దేశాల్లో మంచి ఉన్నత స్థానంలో చూడాలని నాకు కళ.